వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రేక్షకులందరికీ. అదేవిధంగా 75 ఏళ్ల భారత రాజ్యాంగం ప్రస్తుత సవాళ్లు అనే అంశం మీద ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మరి ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి నాయకులు పేరం శివనాగేశ్వర గౌడ్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నాగేశ్వర గౌడ్ గారు, నమస్తే అండి. ముందుగా శుభాకాంక్షలు అండి రిపబ్లిక్ డే సందర్భంగా. అదేవిధంగా 75 ఏళ్ల భారత రాజ్యాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఉన్నాయా లేవా, ఎలా ఉండబోతుందంటారు? ముందుగా అంబేద్కర్ టీవీ ఛానల్ వారికి, స్నేహ టీవీ ఛానల్ వారికి, స్నేహ టీవీ సిబ్బందికి, మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో ధన్యవాదాలు. ఎందుకంటే అంబేద్కర్ ఐడియాలజీ, గౌతమ్ బుద్ధుడు ఐడియాలజీ, వివేకానంద ఐడియాలజీ పేద ప్రజలకి దగ్గరగా చేరువుగా తీసుకెళ్తున్నటువంటి మీ ఛానల్కి మరొకసారి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వలే గ్రూప్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప ఛానళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా పేదల పక్షాన పోరాడే విధంగా లేవు. పేదల పక్షాన మీ యొక్క స్నేహ టీవీ ఛానల్ పోరాటం చేస్తుంది కాబట్టి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఈరోజుకి 75 సంవత్సరాలు మనకి గణతంత్ర దినోత్సవం రావటం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికి కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క గణతంత్ర దినోత్సవ యొక్క వ్యవహారం ఏమిటంటే స్వేచ్ఛా సమానత్వంతో కూడినటువంటి వ్యవహారం. 1947 ముందు భారతదేశంలో కింద స్థాయి ఎవరైతే కులాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊరి చివర పెట్టి ఇబ్బందికరంగా పెట్టి చాలా ఇబ్బందిగా గురి చేసినటువంటి సాంకేతికాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చరిత్ర ఎవరు కూడా మార్చాల్సిన అవసరం కూడా లేదు. అందులో దృష్టి పెట్టుకొని మరి మనకి బ్రిటిష్ వారు పోతా పోతా మరి మీకు ఒక భారత రాజ్యాంగాన్ని భారతీయుల్ని ఒక దేశంగా చిత్రీకరించి మేము వెళ్తున్నాం, మీకు భారత రాజ్యాంగాన్ని రాయటానికి ఎవరున్నారు ఏంటి అని చెప్పి వెళితే ప్రపంచ దేశాల్లో గాలిస్తే చిట్ట చివరికి ఏమైందంటే ఒక అంబేద్కర్ గారు ఉన్నాడు మీ దేశంలోనే, మీ భారతదేశంలో సంబంధించిన అతను అని చెప్పి లండన్లో ఒక పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఆయన ద్వారా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి మరి ఆ రోజున ఉన్నటువంటి పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ వల్లభాయ్ పటేల్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, మౌలానా అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి ఒక కమిటీ నిర్మాణం చేసి భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనే స్థాయిలో వారిని అడగ్గా వారు దానికి చక్కగా వ్యవహరించి భారత రాజ్యాంగాన్ని ఆయన నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో మరి ఈ రోజున పురుడు పోసుకుంది. మరి ఈరోజు కూడా సమానత్వం అనేది లేకుండా పోయింది. రాజకీయ పార్టీ చేతుల్లో ఓటు హక్కు అనేది మన ప్రజాస్వామ్యంకి బద్ధంగా ఆయన ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యం ఎవరైతే ఉండాలో, ఎవరైతే నిర్ణయించాలో, ఎవరైతే పోవాలో, ఎవరైతే కీర్తింపబడాలో, ఎవరైతే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలో ఓటు హక్కు ద్వారా అని చెప్పి ఆయన ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. ఈ ఓటు హక్కుని యొక్క ఇప్పుడు మనం ఉన్నటువంటి బలమైన పార్టీలు మరి కింద స్థాయి ఉన్నటువంటి పేద వర్గాల వారిని మరి యొక్క డబ్బులతో కానీ, మద్యంతో కానీ, దేనితో అయినా సరే ఆ యొక్క ఓటు ద్వారా ఈ రోజున పదవులు అనుభవిస్తూ రాష్ట్రాన్ని కానీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న సంతోషమే. కానీ మరి సమానత్వం అనేది కూడా ఈరోజు వరకు కూడా రాకపోవడం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటిది బ్యాకప్ సొసైటీ అనేది ఈరోజు కూడా రాలా. మరి ఈ రోజున చూసుకోండి, మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు 100-120 పైన పార్లమెంట్లో ఉంటారు. అట్లాగే మీకు చూసుకుంటే తెలంగాణలో 32 మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్యాకప్ సొసైటీ భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి మనకు రిజర్వేషన్ అవకాశాలు ఏ విధంగా మనం అమలుపరచాలి, ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడాలి, ఏ విధంగా వారిని తీర్చిదిద్దాలనే ఆలోచన మీద
ఈరోజు కూడా రాకపోవటం, మరి 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో మరి భాగంగా ఉన్నాం. మరి భారతదేశం, భారత రాజ్యాంగ నిర్మాత కలలు కన్న దేశం రావాలంటే, మరి అన్నీ కూడా సమానత్వం కూడా రావాలంటే మరో అంబేద్కర్ పుట్టాలా, లేకపోతే దీన్ని అమలు చేయాలని చెప్పి నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మరి మోడీ గారు కానీ, మరి ఈ రోజున ఉన్న భారతదేశంలో ఒక ముర్ము అనే భారతదేశ అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక ఆదివాసీ మహిళ. మరి ఆవిడ ప్రధాన మరి అధ్యక్షురాలు అవడానికి బలమైన కారణం భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటిది శక్తి రిజర్వేషను. దాని ద్వారా ఈ రోజున ఆవిడ మరి ప్రధాన అధ్యక్షురాలుగా, భారతీయ అధ్యక్షులుగా ఉండటం మన యొక్క భారతదేశానికి చేసుకున్నటువంటి పుణ్యం. మరి అటోన్నత మహోన్నత వ్యక్తి ఉన్నప్పటికీ కూడా కింద స్థాయి స్వేచ్ఛా సమానత్వం ఈరోజు కూడా రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. దాని మీద సంకోచిత పాలన నడుస్తున్నది. మీరు చూసుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన నవరత్నాల పథకాలు తీసుకొచ్చారు, ఇంకా సంతోషం. అయినప్పటికీ కూడా మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అవి ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయంటే, ఆ నవరత్నాల కింద ఈ సబ్ ప్లాన్స్ ఎస్సీ నిధులు తీసుకెళ్ళి, ఎస్సీ ఎస్టీ నిధులు తీసుకెళ్ళి దానిలో కలిపేసి పేద ప్రజలకి ముందుగా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీల ఆదివాసులకి రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి విదేశీ విద్య కానీ, మరి వాళ్ళు చదువుకోవడానికి కానీ, ఇంకా ఇతరితర కానీ, అండ్ కూడా మన హాస్టల్లో కానీ వచ్చే ఫండ్ మొత్తం కూడా నవరత్నాల్లో అవన్నీ కూడా బంధించి ఈ రోజున మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా నవరత్నాల్లో బంధించి పేద ప్రజలకి, ముఖ్యంగా ఆదివాసులకి, దళితులకి అన్యాయం జరుగుతున్నది. మాట్లాడే వాళ్ళు ఒక్కడూ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మరి ఎట్లా చైతన్యం వస్తుందో తెలియట్లేదు. ఈరోజుకి అంధకారంలో ఉంది. మరి ఈ రోజును కూడా చూసుకుంటే మీకు గడిచిన 5 ఏళ్లలో చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ఉపాధి లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని ఆయన అడ్డుపెట్టుకొని కొన్ని స్వేచ్ఛను హరించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసుకోండి, ఏపీఎస్ఆర్టీసీ రవాణా కార్మికులు ఉన్నారు, వారిని తీసుకెళ్ళి వారి ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించారు, సంతోషం. అయినప్పటికీ కూడా వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళు మాట్లాడే హక్కులు కానీ, ఏదైనా కానీ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, వాళ్ళు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కూడా ఎటువంటి అర్హత లేకుండా కానీ ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళ మొహాన పడేసి, మీరు ఇక వర్కర్లా ఉండాలి, మీరు దీనిలో మాట్లాడటానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్కి భారతదేశ ప్రజాస్వామ్యానికి మాయన మచ్చగా మిగిలింది ఈ రోజున. అట్లాగే మొన్న సెక్రటరేట్ మరి దళితులు, మరి దానిలో ఉన్న ఆదివాసులు వాళ్ళు కూడా ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా అదే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ విధంగా స్వేచ్ఛను కాలరాయటం అనేది చాలా తప్పది. భారతదేశం ఇచ్చేటువంటి రాజ్యాంగపరమైన హక్కు ఎవరికైనా ఉంది. నేనైనా మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పి ఎవరికైనా సాధ్యపడాలి కూడా. అదే భారత రాజ్యాంగం అంటే. అటువంటి యొక్క స్వేచ్ఛ సమానత్వాన్ని కోల్పోయినప్పుడు భారత రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది. అందువల్ల ప్రతి భారతీయుడు, ప్రతి ఒక భారతదేశంలో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో అందరూ కూడా సమాన హక్కులే. ఇంకొకటి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఎవరైనా కానీ హిందూగానే పుట్టడం జరుగుతుంది. ప్రతి భారతీయుడు హిందువులే అని చెప్పి మరొకసారి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో కొన్ని వేల కులాలు ఉన్నాయి, వందల మతాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్నింటిని కూడా మరి భిన్నత్వం ఏకత్వంగా తీసుకొచ్చి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప భారత రాజ్యాంగం. అందరూ కూడా ఆయన చెప్పింది ఒక్కటే, ఏం చెప్పాడు? ఒకే కులం ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే దేశం ఉండాలని చెప్పి కోరుకున్నాడు. అందువల్ల అందరూ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లిలాగా ఉంటూ భారతదేశ పౌరసత్వాన్ని కాపాడుతూ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి సమాన హక్కులు గౌరవిస్తూ, అట్లాగే మనకు ఉన్నటువంటి తల్లిదండ్రులు గౌరవిస్తూ, తమ్ముళ్ళను గౌరవిస్తూ మనం ముందుకు సాగితే ఆ యొక్క దేశం స్వేచ్ఛ సమానత్వం ఎప్పుడు కూడా ఉంటుంది. అందువల్ల ఆయన భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప మేధావి, ప్రపంచంలోనే గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప భారత రాజ్యాంగం ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా అమలు చేస్తున్నాయంటే మరి మన భారతదేశంలో పుట్టినందుకు ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రతి వ్యక్తి కూడా ఒకటే నేను చెప్తున్నా, హిందుత్వం అనేది, క్రిస్టియన్ అనేది,
ముస్లిం అనేది ఇవన్నీ మతాలు పక్కన పెట్టి ప్రతి ఒడు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను భారతదేశంలో పెట్టాను, ఒక హిందూగా చెప్తున్నా. ఒక ఖురాన్ వల్ల ఉపయోగం లేదు, ఒక భగవద్గీత వల్ల ఉపయోగం లేదు, ఒక బైబిల్ వల్ల ఉపయోగం లేదు. కేవలం భారత రాజ్యాంగం వల్లనే మనందరికి కూడా ఉపయోగం ఉంది. రైట్ అండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా, వేరే దగ్గరికి వెళ్ళినా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ని చూసి మీకు అక్కడ కేసు నమోదు చేస్తారు తప్ప భగవద్గీతలో ఈ కేసు ఉందే, ఖురాన్లో ఈ మతం ఉందే, లేకపోతే బైబిల్లో అది ఉందని చెప్పి ఎవ్వరు కూడా స్వీకరించరు. భారత రాజ్యాంగమే భారతదేశానికి వెన్నుముక. ఇప్పుడున్నటువంటి పౌరులకు దాని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నది. దానిపై సంకూర్తే ఒక బలమైనటువంటిది ఒక తీసుకొచ్చి భారతదేశ నిర్మాణ సారథ్యంలో యువతను కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఉన్నటువంటి పరిపాలన దక్షత మార్పులు చేర్పులు తీసుకొచ్చి అభివృద్ధి పదం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 70 సంవత్సరాల్లో మనం ఉన్నప్పటికి కూడా ఈరోజు కూడా మనం ఇంకా కూడా అభివృద్ధి చెందలేనటువంటి చాలా పల్లెలు ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మేము కోరుకునేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము ఒక్కటే కోరుకునేది స్వేచ్ఛ సమానత్వం. వారికి కావాల్సిన హక్కుల్ని కాలరాయబాకండి, వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చండి. విద్య మొట్టమొదటిది. విద్యకి ఇంత కావాలని చెప్పి విద్య ద్వారా ప్రతి వ్యక్తి కూడా ప్రయోజకుడు అవుతారు. ఎందుకంటే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విద్య ద్వారే ప్రపంచాన్ని చేతుకులో తీసుకున్నాడు. విద్య ద్వారా ఆయన ప్రపంచంలో గుర్తింపు నాయకుడు అయ్యాడు. విద్య ద్వారా ఆయన భారత రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే విద్యకి మొట్టమొదటి ప్రయోజనం సమకూర్చండి. తర్వాత విద్య తర్వాత ప్రతి వ్యక్తి కూడా బతకడానికి వృత్తి కావాలి, ఉపాధి కావాలి. ఆ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ప్రైవేటు కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వాల్లో కానీ ఏదైనా కానీ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టి మరి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే వైద్యం అనేది కూడా నాణ్యమైనది బాగా అయిపోయింది. ఈ రోజున ఖరీదైన వైద్యం అయింది. అందువల్ల ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యొక్క వైద్యం కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇంకా చాలా జరుగుతున్నాయి. మరి ఈ రోజున చూసుకుంటే మీకు అస్సాంలో కానీ, మరి అక్కడ మణిపూర్లో, మరి అక్కడ జరిగినటువంటి అల్లర్లో మరి చూసుకుంటే మరి చాలా బాధాకరంగా ఉంది. 2 వర్గాల మధ్య మరి హిందుత్వం అనేది మరి ఒక కీలకమైనటువంటి గొడవ పెట్టి దానివల్ల ఇద్దరు కూడా కొట్టుకునే విధంగా చేసి ఎంతోమంది ప్రాణ నష్టం జరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి చనిపోవటం, మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే వాళ్ళు కూడా మన ఇంటి ఆడపడుచులే. మరి చాలా బాధగా ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దానిపై ఒక అవగాహన రూపొందించి శాంతియుతంగా మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున భారతదేశంలో ఏం జరుగుతుందా అని చెప్పి ఒక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. మనమే తప్పు చేస్తే ప్రపంచ దేశాల్లో ఏ విధంగా చూస్తాయి మనల్ని. అందువల్ల ఏంటంటే ప్రపంచ దేశాలు ఆదర్శంగా ఉండాలంటే మనలో శాంతి సమానత్వం ఉన్నప్పుడు అన్నీ కూడా ముందుకు జరుగుతాయని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు చూసుకుంటే ఇంకా చాలా ఉంది. మరి అభివృద్ధి చెందాల్సిన అటువంటి భారతదేశం ఇంకా పావలా కూడా చెందలేదు అభివృద్ధి. ఈరోజు చూసుకుంటే నిరక్షరాస్యత 50% ఉంది. ఇంకా 50% నిరక్షరాతులు మరి అభివృద్ధి చెందాలంటే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అట్లాగే ఉపాధి చూసుకుంటే 70% ఉపాధి అవసరం ఉంది. మరి వాళ్ళందరికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమకూర్చే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉపాధి రాక యువత చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, ఉపాధి పక్కన పెట్టి ఇప్పుడున్న యువతకి మీరు ధైర్యంగా ముందుకు రండి, ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు దానివల్ల ఉపయోగం లేదు. తల్లిదండ్రులకు ఆత్మఘోష తప్ప ఏమీ లేదు. మీరు ధైర్యంగా ముందుకు ఉండండి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా భారతదేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి యువతదే. కాబట్టి మీరు దానిపై దృష్టి పెట్టి మరి యువత బంగారు భవిష్యత్తు కావాలంటే ఓపిక రెండూ ఉండాలి. లేదంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల పంపిణీలో కొన్ని సంస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. అందులో మీరు తీసుకోండి. కావాల్సిన రుణాలు ఏ విధంగా కావాలో మరి చూసుకుంటే
దానికి మీకు కావాల్సినటువంటి సమర్థత కలిగి ఉంటే అటువంటి దానికి మేము సంపూర్ణ మద్దతు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అత్వాలే గారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నారు. ఆయన కింద ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అవన్నీ కూడా మన కోసం, మనందరి కోసం, పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. మరి అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో చూడొచ్చు, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో. అందువల్ల దానివల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి. ఉపాధి అవకాశాలు లేకపోయినా రుణాలు తీసుకొని దాన్ని ఏ విధంగా మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి యువతకి ప్రత్యేకంగా కోరుకుంటున్నా. మీరు అకాల మరణాలు అసలు వద్దు. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్ళి ధైర్యంగా ఎప్పుడైతే ఉండగలరో మీ భార్య పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీరు నమ్ముకున్నటువంటి స్నేహితులు, ఇంకా మీ యొక్క స్వేచ్ఛ కోరే, సమానత్వం కోరే, ముందుగా తల్లిదండ్రులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను మీరు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అటువంటి పనులు ఎవరు చేయొద్దు. మనకు కావాల్సినటువంటి రాజ్యాంగపరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా భారత రాజ్యాంగం ద్వారా మనం తీసుకొని దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. పేరం శివనాగేశ్వర గారు, థ్యాంక్ యూ మచ్. మొత్తానికి 75 ఏళ్ల భారత రాజ్యాంగం మరి ప్రస్తుత సవాళ్ళను ఎదుర్కొంటుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యొక్క బాధ్యతలను మరి నిర్వర్తించుకుంటూ మరి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి వారికి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా పేరం శివనాగేశ్వర గౌడ్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.